మా నరేష్ గాడు పుట్టినప్పుడు నిమిషం పాటు సప్పుడు చేయలేదు. చాలా భయపడ్డాను. రుణం లేదేమో అనుకున్నాను. కాళ్ళు పట్టుకొని పైకి లేపి వీపు మీద ఒక్కటిచ్చింది పెద్ద ఆసుపత్రి నర్సు. యారుమన్నాడు. డబ్బు ఖర్చు అయితే అయ్యింది. అందరికీ ప్రాణం లేచి వచ్చింది. ఆ రోజు ఆసుపత్రి అంతా మిఠాయి పంచేశాను. మా ఆవిడ అడిగింది, భూమి మీద నువ్వు ఒక్కడివే కన్నావా, అంత సంబరం చేస్తున్నావని. బిడ్డ పుడితే జేబు చూసుకుంటామా, అది మా నరేష్ అంటాడు. ఎంత అల్లరి చేశాడని. ఏడాదిన్నరకే వాడి మాటలు, వాడు ఇల్లంతా సందడిగా ఉండేది. ఏ లోటు తెలియకుండా పెరిగాడు. ఏది కావాలన్నా లేదనకుండా తెచ్చేవాడిని. ఆ ఎడమ పాదం మీద పావులా కాసంత పుట్టుమచ్చ, దిష్టి తగులుద్దని చిన్నప్పుడే బూట్లు కొనేశాను. అరచేతిలో కూడా కితకితలేవాడి. కోపగిస్తే కళ్ళు చిన్నవి చేసి భలే చూసేవాడు. పూర్ణం బూరిలా బూకలు వాడు. పీచు మిఠాయి గంట వినిపిస్తే ఆడి కళ్ళు ఇంతయ్యి ఊరించుకొని తినేవాడు. ఆ బోసి నోట్లో పన్ను వచ్చినప్పుడు చూడాలి. చేతికి దొరికిందల్లా కొరుకుడే. జాతర వస్తే కళ్ళు జోడు కొనకుండా వదిలేవాడు కాదు. అద్దాలు పెట్టుకున్నప్పుడు ఆడి పోజులు చూడాలి. నా అదిష్టే తగిలేదు. ఆస్తులు పోయినా బిడ్డలు కళ్ళ ముందుంటే అదొక తృప్తి. కానీ వాడు మాత్రం ఏం చేస్తాడు? బతుకు తెరువుకి వలసపోయాడు. ఏం కష్టాలు పడుతున్నాడు ఏమో. కడుపు నిండా తింటున్నాడో లేదో. పంచాయతీ ఆఫీస్కి పోతే నా పింఛన్ ఇంకా రాలేదంటారు. నెల నెల జీతం ఇచ్చినట్టు ఇచ్చే మహారాజా వెళ్ళిపోయారు. ఆ 200 వస్తే ఆడి పుట్టినరోజుకి ఓ చొక్కా ముక్క పంపేవాడిని. మళ్ళీ ఆ మంచి రోజు వస్తే ఎంత బాగుంటుందో.